హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటో పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టమాటోల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. నెక్స్ట్ పెద్ద టమాటోస్ అయితే 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న టమాటోస్ అయితే 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పికిల్ 3 months వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 6 months వరకు ఉంటుంది. టమాటో పికిల్ ప్రాసెస్ అయితే 1 day, స్టోరేజ్ మాత్రం 6 months, ఫ్రిడ్జ్లో అయితే 6 months ఉంటుందండి. అయితే బయట అయితే 3 months వరకు ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కట్ చేసుకున్న టమాటో పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. సాల్ట్, పసుపు మంచిగా కలుపుకోవాలండి. టమాటో ముక్కలకి మంచిగా పట్టించాలండి. ఇప్పుడు టమాటోలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలండి బయటికి. ఒక సీడ్ కూడా ఉండకూడదండి టమాటోలోని, అలా అయితే పచ్చడి టేస్ట్ రాదు. టమాటో పీసెస్ అన్నీ ఒక సైడు, మనం సీడ్స్ తీసుకున్నాం కదా, ఆ సీడ్స్ ఒక స్ట్రైనర్లోకి వడపోసుకోవాలి. సీడ్స్ అన్నీ ఆ స్ట్రైనర్లో ఉండిపోయినట్టు, జ్యూసే వచ్చినట్టు. ఇప్పుడు ఆ టమాటో ముక్కలకి సరిపడినట్టు చింతపండు వేసుకోవాలండి. మన పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకొని ఆ టమాటో జ్యూస్లోని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ ముక్కలన్నిటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. జ్యూస్ని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ ఎలా ఎండబెట్టుకోవాలో అలా ఎండబెట్టుకోవాలండి. కంటిన్యూషన్ పార్ట్ 2లో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.